మరి ఇస్తానని ఇయ్యలేదు. ఏం పేరు పెద్దమ్మ? నా పేరు రామ్లమ్మ. రాములమ్మ. పింఛన్లు వస్తున్నాయి ఇద్దరు ఇంట్లోకి ముసలోళ్ళకి? లేలే ఒక్కరికి వస్తుంది, ఒక్కరికి అదే వస్తుంది. ఇస్తా అన్నాడుగా రేవంత్ రెడ్డి. ఇయ్యలేదు మరి. ఇస్తానన్న మాట తప్పింది కదా మరి, ఇయ్యలేదు. మాకు ఉండబోతే ఇల్లు లేదు సారు, అంత ఇబ్బందులు ఉన్నాము. కూలిపోతుంది. మొన్నటిదాకా అవతల పోయి ఉన్నాం కిరాయికి, ఇప్పుడు ఏది లేదు, ఆధారం పెట్టుకున్నా ఉన్నాం. అది ఏం చేయాలనో అర్థమైతలేదు. పింఛన్ మరి ఒకరికి ఇచ్చిన 4000 వస్తున్నాయా? ఇస్తలేడు. 2000 ఎక్కడైనా 2000, అవే 2000. 2 నెలలకు ఇక ఇవాళ వచ్చినాయి. 2 నెలలకు ఒకసారి వస్తున్నాయా? ఇవాళ వచ్చినాయి. 2 నెలలకు, నెలకు 3 నెలలుగా 1 నెల వస్తున్నాయి. మరి ఏందో అగో అగో ఇబ్బంది పెడుతున్నట్టేనా? ఇబ్బందిలో ఉంది ఇప్పుడు, ఇబ్బందే ఉంది ఇప్పుడైతే. ఈ 2 నెలల నుంచి అయితే ఇబ్బందే ఉంది చాలా. మాకు చాలా భూములు లేవు, కూలి బతుకు నా కొడుకులు. ఇక గదే 30 ఇయ్యమని చెప్పిండ్రు, ఇస్తామని అప్పుడు అన్నారు, ఇప్పుడు ఏమో ఇస్తలేరు. మరి ఇక ఏం చేయాలనో ఇక వాళ్ళకే తెలియాలి సాలరకు. మహిళా సంఘంలో ఇస్తామన్నారు, మహిళా సంఘంలో ఉంటే అందులో కూడా ఇస్తలేరు. వస్తాయి అని చెప్పారు, నిజమే అనుకున్నాం, రావాలని కోరుకున్నాము. వచ్చినాక గిట్లా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక మరి ఏం చేయాలి, వాళ్ళకే న్యాయం కావాలి. మరి వాళ్ళు న్యాయంతో చేయాలి కదా. అట్లా మాట తప్పినట్టేనా పింఛన్లు? ఆ మాట తప్పిరు, కంపల్సరీ అయితే మాట తప్పిరు అని మాట తప్పిరు. మరి తప్పుతారో మరి కొనకు నిలబెడతాడు ఆ సారిగా తెలియదు. అట్లా. ఏం పేరు బాబాయ్? కృష్ణ సార్. పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. ఎంత 4000 ఇస్తారా? 2000. 2000 4000 ఇస్తాను. 4000 ఇస్తున్నారు కానీ మాటల వరకే మిగిలిపోయింది. ఇప్పటి వరకు అయితే లేవు. మాటల వరకే మిగిలిపోయిందా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. 4000 అయితే లేవు. అట్లా ఇబ్బంది అవుతుందా మరి? ఇక ఇబ్బంది అంటే ఆయన ఇస్తానది నిలబెట్టుకోలే కదా, దానికే మేము ఆశపడతాం. దానికే ఆశపడుతున్నాం అంతే కదా. గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఆశపడాలి కదా సార్. 100 రోజులు ఇస్తున్నప్పుడు ఇప్పటికీ సంవత్సరం అయింది. 100 రోజులు ఇస్తాను, సంవత్సరం అయినా వస్తలేదు. ఎదురు చూస్తారా పింఛన్లు అందరూ? ఎదురు చూస్తున్నాం. ఏమనుకుంటారా పింఛన్ల గురించి? ఇవాళ వస్తాయా రేపు వస్తాయా అనుకుంటే వస్తున్నాయి, వస్తలేవని కాదు కానీ 4000 ఇస్తలేడు. లేట్ అయినా వస్తున్నాయి, లేట్ అయినా వస్తున్నాయి. అయ్యే 2000 వస్తాయి, అవే 2000, ఇంకేం లేదు. ఇబ్బంది అయితే లేదా మరి? ఇబ్బంది అంటే కాదా సార్, వాడి గురించి ఎదురు చూస్తాం కదా. పని చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇబ్బందే కదా. నేను 70 ఇయర్స్ ఉన్నా. 70 సంవత్సరాలు? 70 ఇయర్స్ ఉన్నా. మొన్న పైన సార్ నుంచి వస్తున్నాయి పింఛన్లు, అంతకుముందు రాలేదు నాకు. ఇక అంతా రాజకీయం మధ్యన. ఇక ఊళ్ళో ఎక్కువ ఉంటాయి కదా రాజకీయం, సిటీకి ఊళ్ళకి తేడా కాంగ్రెస్ పాలన అంతా లేదు సార్. కేసీఆర్ పాలన లేక లేదు. కేసీఆర్ పాలన లెక్క లేదు. ఎందుకు మళ్ళీ కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటారు? గుర్తు చేసుకోవడం, ఆయన చేసి అన్నమాటలన్నీ నిలబెట్టుకుండు కదా. అన్నమాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఆయన మీదనే కొంచెం విశ్వాసం. ఈయన కూడా భవిష్యత్తు చేస్తాడేమో, కానీ ఇప్పుడైతే ఏం లేదు. చేస్తాడేమో అంతవరకే, అంతే కదా. మరి సంక్షేమ పథకాలు వస్తున్నాయి మరి అన్నీ? ఏవొచ్చినా సార్, ఏమి వచ్చినాయి? ఏమి రాదు. ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు ఇవ్వలేదు. ప్లాట్ ఇస్తా అన్నాడు, ప్లాట్ ఇవ్వలేదు. 4000 ఇస్తాడు, 4000 ఇవ్వలేదు. ఆయన ఏవి సరిగ్గా ఇస్తలేడు. ఇళ్ళకే తెలిసి చూస్తున్నాం. ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు, కానీ ఏం లేదు గవర్నమెంట్ ఇంతవరకు. ఉమ్మారెడ్డి పింఛన్ తీసుకుంటున్నావా? తీసుకుంటాను. ఎంత ఇస్తారు? 2000. 4000 ఇస్తా అంటారు కానీ గయ్య 2000 ఇస్తాడుగా. 2000 ఇస్తారా? మరి అడుగుతలేరా మీరు? ఏం అడగాలి? ఈ నెల ఆయన ఇప్పుడు పోయినాం, ఈ నెల ఇస్తాడు, మళ్ళీ పోయి గయ్య 2000 ఇచ్చింది. 2000 ఇచ్చింది అంతేనా? మరి ఎన్నికలప్పుడు చెప్పిండు కదా 4000 ఇస్తా అని చెప్పిండు. ఇంట్లో ఏం జరిగిన శాతగాని వాళ్ళకి కూడా ఇస్తాడు. ఇస్తులేదు, నాకు కాళ్ళు నడవస్తలేవు. ఇక నా కొడుకులు ఉండి 2 ఉండ్రు, వాళ్ళు మానం చూస్తలేరు. ఇక ఆడిని తినితే గట్టి అడక తిన్నట్టు అయింది. అంతేనా? ఇంట్లో ఇద్దరికి ఇస్తాను అప్పుడు. అవును, శాత కాకుండా వస్తలేవు. ఒక్కరికే గయ్య 2000 వస్తున్నాయి, ఇంకేమంటారు? అంతేనా? ఆ మందులకే సరిపోతుంది, నాకు కాళ్ళు నడవరావు. కాళ్ళు నడవరావు.
ఆ మందులకే సరిపోతాయి. మరి ఇబ్బంది అవుతుంది కదా షాన్? ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉంది నాకు. అడిగితే మరి ఎందుకు ఇస్తలేరట? ఈ మంది ఇల్లాలు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, ఆ పింఛన్ ఇస్తాయి. మనకి ఇండియా కూర్చుండు ఈ నెల మీకు 4000 వస్తాయి, కుంటి వాళ్ళకు 6000 వస్తాయి అని చెప్పిండు. మరి ఇప్పుడు వయసు అయితే గయ్య 2000. ఏమనుకుంటారా మరి అందరూ? ఏమనుకుంటారు ఇక గయ్య, ఇక ఓట్లు వస్తాయి అంటారు, అది వస్తాయి అంటారు. మళ్ళీ ఇక ఏం మాట్లాడతారో ఏం కథనాయి. ఇప్పటి వరకు అయితే మాట ఇచ్చి మోసం చేసిరా ప్రభుత్వం? మోసం చేసినట్టే, మోసం చేసినట్టే, మోసం చేసినట్టే. ఏం చెప్తాయి రేవంత్ రెడ్డికి? ఇంకేం చెప్పాలి, మోసం చేసిండు. ఇంకేం ఆయన వచ్చుగా, ఎవరున్నా? కేసీఆర్ ఉన్నా వచ్చు. ఇడు వచ్చా అని ఓటీది అయిపోయింది. ఇంకేం లేచి లేవలేనివానికి ఏమో మంచిగా నడుచుకొని కూడా 4000 ఇస్తారు, లేవలేనివానికి అయ్యే 2000. నడవరాదు బోరాదు నాకు. ఎట్లుంది పాలన రేవంత్ రెడ్డి? ఎట్లుంది, గట్టినే ఉంది, ఇంకేముంది. అంతేనా? కొత్త ప్రభుత్వం కదా, ఇక ఏమైతే మరి కొత్త దాంట్లో మళ్ళీ ఇప్పుడు వస్తే ఏం చేస్తారో ఇక. ఏం పేరవ్వా? నా పేరా బండ పోషమ్మ. బండ పోషమ్మ. ఏ ఊరు మీది? మర్యాలనే. మర్యాల. 4000 తీసుకుంటున్నావు పింఛన్? 4000 వస్తలేవు పాంతలు, మరి 2000 ఇస్తుండ్రు. మరి ఎట్లా 4000 ఇస్తాను 2000 ఇవ్వబట్టి ఇప్పుడు ఏడాది వెళ్ళే ఏడాది వెళ్ళింది. మరి ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి అంటే ఏ నెలలో లేవు, ఈ నెలలు వస్తాయి అని చెప్పిండ్రు, ఈ నెలలో కూడా లేవు. 2000 ఇచ్చారు. 2000 ఇచ్చిరా? ఇవన్నీ సంచులనే ఉన్నాయి, ఇప్పుడు సంచుల్లో ఉన్నాయి. అడిగితే ఏమంటారు మరి? 4000 నా సొంటి దాన్ని అడిగితే ఏమంటారు అమ్మా? శాతనేమో అడిగితే లెక్క, న్యాయమో శాతగానేమో అడుగుతుందో అంటారు ఏమో గట్లా. 2000 సరిపోతున్నాయా? ఇక సరిపోతాయా అంటే ఏం చేయాలి? సరిపోవు. యాడికి సరిపోతాయి, యాడికి సరిపోవు గట్లా. మాకు గోళీలు కావాలి, సూదులు కావాలి, తింటందుకు కావాలి, కూరగాయకు కావాలి. మాకు సరిపోవు. నేను వచ్చేకల్లా సరిపోవు. నోరు చాపాలి. నోరు చాపాలంట. మరి ఈ సంవత్సరం అయినా ఇంకా చేస్తలేడుగా రేవంత్ రెడ్డి? వేస్తలేడు మరి, ఎందుకో ఏమో మరి తెలియదు. మాట ఇచ్చిండుగా. ఇచ్చిండు, మాట ఇచ్చిండు. 4000 ఇస్తా అన్నాడు, 5000 గ్యాస్ అన్నాడు, 5000 గ్యాస్ లేదు, 500 గ్యాస్ అన్నాడు, 500 లేవు, 9000 అన్నాడు, 1000 రూపాయలు ఇస్తుండు. మరి ఏది చెప్పు, మరి ఎట్లా చేయాలి? ఎట్లా చేద్దాం చెప్పు మరి? అప్పుడు కేసీఆర్ 2000 ఇస్తున్నా, 4000 ఇస్తా అన్నాడు కదా. అదే కేసీఆర్ ఇచ్చే పైసలే ఇస్తుండా? కేసీఆర్ ఇచ్చే పైసలే ఇస్తుండు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఇండ్లు కూడా కూల కొడుతుండు, ఇండ్లు కట్టిస్తుండు, కూల కొడుతుండు. మంచిగా ఉంది. ఇప్పుడు మస్తు కాలం అవుతుంది, మస్తు కరెంట్ ఉంది, మస్తు కాలం అవుతుంది, మస్తు ఒడ్లు వంతున్నాయి, మస్తు వండిస్తుండు. కాలువలు నీళ్ళు ఇప్పుడు బొర్రిపోతున్నాయి, చెల్లరా.